సభకు నమస్కారం. ఇప్పటిదాకా సినిమా గురించి మాట్లాడమంటే అందరూ నా గురించే మాట్లాడారు. కవితక్క నా గురించే మాట్లాడింది, సాంబశివరావు గారు, మంత్రి గారు. ఇప్పుడు తను నా పాత్రని పోషించడం కోసం వచ్చినటువంటి శివరాజ్ కుమార్ కూడా నా గురించే మాట్లాడుతూ ముగించారు. నేను నా గురించి చెప్పుకోవటం కాకుండా ఇవాళ ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్గా ఉండాలనేటువంటిది నా కోరిక. నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని, నా పద్ధతి ఏంటి, నా విధానం ఏంటి, నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది. నా స్వభావం ఏంటి అనే దానికి వస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు జరగాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ, ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ, ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా కానీ లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి నేను కోరుకుంటున్న నా స్వభావం అది. ఇప్పటిదాకా దేశంలో, రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పేదోళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాటి కోసం ఏం చేయాలి, ఆ చేతలు చర్యలు ఎట్లుండాలి అనేటువంటి పద్ధతుల్లో సిపిఐఎంఎల్ ప్రజాపంద పనిచేస్తూ వచ్చింది. ఆ ప్రజాపందలో ఉన్నటువంటి నేను ఇలా మీ అందరికీ ఓ గొప్పగా చిత్రీకరించి చూపించబోతున్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నన్ను గొప్ప నాయకుడిగా మాట్లాడారు. నేను గొప్ప నాయకుని కాదు అని నేను అనుకుంటున్నా. సామాన్యుల్లో సామాన్యుని, సామాన్య ప్రజల కోసం ఆ ప్రజల్లో ఉండి ఆలోచిస్తున్నటువంటి వాడిని, అట్లా నన్ను చూడాలనేటువంటిది నా భావన. ఇలా ఈ చిత్రం నిర్మాణం జరిగిన తర్వాత ఈ సభకు వచ్చినటువంటి మీరే కాకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసి ఆ మార్పుకి స్పందిస్తారని చెప్పి, ఆ మార్పుని అమలు చేస్తారని ఆశిస్తారని నేను కోరుకుంటున్నా, భావిస్తున్నా. ఇలా మనం అందరం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయానికి వస్తే మనల్ని పాలించేటువంటి పాలకులు, ప్రభుత్వాలు మనకు సాలినంత సౌకర్యాలు కల్పిస్తలేరు. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే స్థితిలో లేరు. అందుకనే ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కళ్ళు తెరవడం కాకుండా మన పాలకుల్ని కళ్ళు తెరిపించాలి అనేటువంటి భావన నేను భావిస్తున్నాను. కళ్ళు తెరుచుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా అనేటువంటి దానికి వస్తే ఎప్పటికప్పుడు గొప్పలు చెప్తున్నారు, హామీలు ఇస్తున్నారు. కానీ ఆ గొప్పలకి సంబంధం లేనటువంటి పద్ధతుల్లో, హామీల్ని అమలు చేసే పద్ధతుల్లో లేరు అనేటువంటిది మనకందరికీ కనపడుతుంది. అందుకని ఈ సినిమా, ఈ పిక్చరు, ఈ చిత్రం దాన్ని చూపేబోతుంది అని నేను భావిస్తున్నా. 3 సంవత్సరాల నుండి డైరెక్టర్ పర్మస్ దీనికి సంబంధించినటువంటి నాకు సంబంధించిన
నా బాల్యం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి హిస్టరీని ఇప్పుడు మన ముందుంచబోతున్నాడు. ఏదైతే మొత్తానికి ఈ చిత్రం నిర్మాణం జరగాలన్నా దానికి కావాల్సినటువంటి గ్రౌండు, దానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఎన్ని అవసరం. దాంట్లో మరి మనం ఎన్టీ రామారావుని చూసాం, ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నాం, ఇంకా చాలామంది సినిమా యాక్టర్లని చూస్తున్నాం, ఆ సినిమాలు చూస్తున్నాం. అటువంటి యాక్టర్గా ఉన్నటువంటి శివరాజ్ కుమార్ గారు పర్మిస్ పోయి కోరగానే ఒప్పుకొని ఓపికగా ఇవాళ మన పాల్వంచకి రావటం సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఆ చిత్రాన్ని మనందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో, ఈ వ్యవస్థలో మార్పుకు కావలసినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తాడని, యాక్షన్ చేస్తాడని చెప్పి భావిస్తున్నా. ఇలా పర్మిస్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి రిస్క్ని ఇక్కడ మన పాల్వంచలో ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారిని కూడా దింపాడు. మొత్తానికి సురేష్ రెడ్డి గారు, పరమేశు, శివరాజ్ కుమార్ గారు వీళ్ళు మన ముందున్నారు, ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు. మన ముందుకి వచ్చేటువంటి చిత్రం ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో, ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో, ప్రజల్లో మార్పు వచ్చే పద్ధతుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ నర్సన్న.